3 చూద్దాం. ప్రొమాటిక్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని స్లోగా కొన్ని పరికరాలు తయారు చేసుకోవడం, వ్యవసాయం చేయడం, ఈ విధంగా డెవలప్ అవుతూ వస్తున్న వ్యక్తి ఆ నామిడిక్ నేచర్ నుంచి, అంటే ఒక సంచార జీవి నేచర్ నుంచి తన నాగరికతని నేర్చుకుంటూ అభివృద్ధిని మార్చుకుంటూ ఎదిగాడు. జంతువులకి పూర్తి భిన్నంగా మారాడు మనిషి. ఇందులో మనం ఇక్కడ మగవాడిని మాత్రమే క్రియాశీలకంగా చెబుతాం. ఈ నాగరికతలో భాగంగా మగవాడు చేసిన పని, ఆ తర్వాత ఇంట్లో ఉన్న స్త్రీ చేసుకునే పని కుటుంబం కోసం, ఇది మాత్రమే నాగరికతకి సింబల్. వ్యవసాయం కోసం తయారు చేసుకున్న పనిముట్లను, ఇంటి కోసం చేసుకున్న అవసరాలకు సంబంధించిన పనిముట్లను, ఈ రెండు ఒక కుటుంబ వ్యవస్థలుగా మారాయి. అంటే ఈ నామిడిక్ నేచర్ నుంచి, ఆ పాత రాతి యుగం నుంచి దాదాపుగా ఒక 2.5 లక్షల సంవత్సరాల పాటు మనిషి జీవన పరిస్థితులు, పరిణామ క్రమాలు మారుతూ వచ్చాయన్నమాట. దీన్నే జీవన స్థితిలో, చరిత్రలో మనం మానవ పరిణామ క్రమంగా చెబుతూ ఉంటాం. అందులో కొన్ని యుగాలుగా కూడా మనం మాట్లాడతాం. అదేంటి? పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, అలాగే నవీన శిలాయుగం, నదీలోయ నాగరికతలు అని మాట్లాడతాం. నదీలోయ నాగరికతలు వచ్చిన తర్వాత మనిషి ఇంకాస్త అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలిగాడు. అంటే నదుల దగ్గర, ఆ నీటి దగ్గర తన నివాసాలు ఏర్పరచుకోవడం, తన కుటుంబం ఏర్పరచుకోవడం, అక్కడే ఆ నీటి ఆధారంగా వ్యవసాయం చేయడం. దీంతో ఈ నదీలోయ నాగరికత వచ్చిన తర్వాత మనిషి పూర్తిగా ఒక పరిపూర్ణంగా మారాడు అని మనం చెప్పొచ్చు అన్నమాట.